ఎండిపోయింది మొత్తం చెట్లంతా కూడా. నేతి బీరకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం ఈరోజు. చూడండి ఆల్మోస్ట్ ఎండిపోయింది, ఆకులంతా కూడా రాలిపోతుంది, ఏం లేవు చూడండి, మంచిగా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఈ వీక్ అంతా కొంచెం బాగాలేదు చూడండి, ఊరికేనే వచ్చేస్తుంది ఆకులు అన్నీ రాలిపోతుంది. మళ్ళీ సమ్మర్కి స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ బాగా కొత్త ఆకులు వస్తాయి. చెట్టు కూడా చాలా పెద్దదిగా బాగా పెరిగింది. ఇక్కడ చూద్దాం మనము. ఇది చూడండి నేతి బీరకాయ అంతే, ఇక మొత్తం ఎండిపోయినాయి చూడండి, ఆకులంతా కూడా మంచిగా ఎండిపోయింది అంతా. ఇలా క్లీన్ చేయాలి, మేబీ డిసెంబర్ సెకండ్ వీక్ అలా చూడాలి. ఈ ఫస్ట్ మనమైతే ఈరోజు కట్ చేసేస్తాము. ఇంకా చూడండి పువ్వులన్నీ కూడా వస్తుంది, బట్ ఇంకా మన వెదర్ బాగా ఉండదు కదా, ఇంకా అన్నీ అట్లా ఎండిపోతూ ఉంటుంది. అదేవిధంగా చూస్తున్నారు ఇక్కడ బజ్జీ మిరపకాయలు లాస్ట్ ఇంకా ఇప్పుడు కూడా వస్తున్నాయి బాగా. ఇది కట్ చేద్దాం మనం, కొన్ని వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది, ఇది కూడా ఒకటి ఉంది. బజ్జీ మిరపకాయలు రెడీ అయిపోయింది. ఇంకొచ్చి ఇక్కడ పువ్వులు కూడా వస్తున్నాయి చూడండి, పిందెలు చూడండి ఎన్ని వచ్చిందో అసలు. ఇప్పుడు వచ్చినాయి, ఫుల్గా వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. మరి ఇవన్నీ పెద్ద వయ్యానికి వెదర్ బాగుంటుందో లేదో మరి తెలీదు. ఇప్పటికైతే ప్రస్తుతానికి మనము ఇక్కడ ఉండేవి కట్ చేసేసుకుందాము. ఇది చూడండి, ఇదొకటి, తర్వాత అయ్యో ఇది కట్ చేయకూడదు ఊరికని అలానే వచ్చేసింది. ఇదొకటి, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, 3 ఉన్నాయి. తర్వాత వచ్చి ఇవి వచ్చినాయి చూడండి. తర్వాత వచ్చి ఇంకా ఇటు పక్క ఉన్నాయి చూస్తానండి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి. తర్వాత వచ్చి ఇక్కడ ఇంకొకటి పెద్దది ఉన్నట్టు, ఇవి కొంచెం ఇంకా పిందెలాగా ఉంటుంది. ఇక్కడ వచ్చింది చూడండి ఇంకోటి పెద్దది. ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది వెదర్, కొంచెం చల్లబడే లోపల. ఇవైతే మా బజ్జీలకైతే రెడీ అయిపోయింది ఈ రోజుకి. ఈరోజు హార్వెస్ట్ చేసింది ఈ 2 నేతి బీరకాయలు, కొన్ని బజ్జీ మిరపకాయలు. ఇవి ఈరోజు నవంబరు 27, 28, ఈరోజు 28, 26, 27, 28 ఈరోజు నవంబర్ 28 అండి. అయితే ఫైనల్గా కొన్ని కట్ చేసేసుకున్నాము. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి అసలు ఏమీ ఉండదు వెజిటేబుల్స్. ఈసారి కొంచెం ఇంకా ఫ్రీజ్ వెదర్ రాకపోవడం వల్ల, మనకు కొంచెం వెదర్ బాగుండడం వల్ల అయితే ఇంకా ఏదో కొన్ని అయితే ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయింది చూడండి, మీరు చూస్తున్నారు కదా కనిపిస్తుంది, మొత్తం ఎండిపోయింది. కొన్ని మాత్రం పచ్చిమిరపకాయ చెట్లు, కొద్దిగా టమాటా అవి అట్లాంటివి వచ్చి ఇంకా కొంచెము పచ్చగా కొంచెం కాయలు అనేవి వస్తుంది. మిగతావి అయితే పూర్తిగా ఎండిపోయింది. అటువైపు చూస్తే చిక్కుడు చెట్టు ఇంకా గ్రీన్గా ఉంది, కానీ ఇప్పుడు దాంట్లో ఇంకా పూలు కానీ పిందెలు కానీ ఏమీ లేవు. అటు చూడండి చిక్కుడు చెట్టు, అది అసలు ఏమీ లేదు, ఇంకా చెట్టు పచ్చగా ఉంది కానీ పిందెలు కాయలు ఏమీ లేవు. ఇంకా క్లీనింగ్ టైము, ఇంక ఇదే పెద్ద బిగ్ జాబ్ మాకి క్లీన్ చేసేది, చాలా కష్టం. అప్పటికి స్టార్ట్ చేసాము చూడండి కొద్దిగా క్లీనింగ్ చేయడము. పైన చూడండి ఇట్లాంటివే నేతి బీరకాయలు, ఆల్రెడీ ఎండిపోయింది, విత్తనాలకు రెడీగా ఉంది. ఒక బీరకాయ రెడీగా ఉంది, కొన్ని నేతి బీరకాయలు విత్తనాలకు రెడీగా ఉంది. ఇటుపక్క వచ్చి 2 బీరకాయలు విత్తనాలకు రెడీగా ఉంది. మరి విత్తనాలు బాగుంటుందో లేదో తెలియదు, కాయలేమో కొద్దిగా సన్నగానే ఉంది. చూసారు కదా ఫైనల్ హార్వెస్టింగ్ ఈ ఇయర్కి ఇంతేనండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి, వెంటనే నోటిఫికేషన్స్ వస్తుంది మీకు.